యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. మీ పనులను వరీస్ను ప్రక్కకు నెట్టేసి మీ కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేయాలని ఉవ్విళ్ళూరే రోజుది. ఈరోజు సమీప బంధువుల మధ్య సుహృద్భావంతో వెచ్చగా హాయిగా సఖ్యతతో ఉండి కాలక్షేపం చేసే రోజుది. అందుచేత మీ కుటుంబమే మీ జీవితం అన్న మాటను గుర్తించి ఆ విధంగా మలుచుకోండి. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయభరితమైన బాంధవ్యంలో మీ భాగస్వామితో ఉన్న బంధాన్ని పెంపొందించుకోవటంపై ఫోకస్ చేయండి. మీ భాగస్వామ్యం కష్టాల పాలవుతుంది విశ్వాసం అన్నది లేనప్పుడు. మీరిప్పుడు అదే మార్గంలో పయనిస్తున్నారు. ఈరోజు మీ ఆప్తులతో ముఖాముఖి చర్చించడానికి వీలు చేసుకోండి. మీలో ఎంతకాలం నుండి గుంభనంగా నిశ్శబ్దంగా పేరుకుపోయినటువంటి మనోవేదనలను ఏమైనా ఉంటే చర్చించుకొని సరిదిద్దుకోండి. ఈ విధంగా హృదయం ఇచ్చి మాట్లాడుకోవటం అయిన తర్వాత మీ బాంధవ్యాలు తిరిగి మామూలుగానే సాగిపోతున్నట్లు గమనిస్తారు మీరు. మేషరాశి కెరియర్. పనిలో మీ యొక్క నైపుణ్యాన్ని చూపించడంలో మీకు అవకాశం వచ్చినప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ ఆత్మవిశ్వాసం మరియు ఆదర్శవంతమైన ప్రసన్నమైన వ్యక్తిత్వం మీకు ఎంతగానో సహాయపడతాయి. ఏమైనప్పటికీ మీరు ఇంకా కష్టపడి పనిచేస్తూ కృషి చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు సమర్థవంతంగా రుజువు చేసుకోవడానికి కాకుండా మీ లక్ష్యాలను సాధించుకునేందుకు కూడా క్రొత్తదనాన్ని ప్రోత్సహించగలిగే మీ గుణం, తొందరలోనే పరిస్థితులకు సర్దుకుపోగలిగే, ఎటువంటి ఒత్తిడితో ఉన్న పరిస్థితులకు తట్టుకోగలిగే స్వభావం మీ పై అధికారులను నిజంగా ఇంప్రెస్ చేస్తాయి. మేషరాశి ఫైనాన్స్. ఇటీవలి కాలంలో కొన్ని ఆర్థికపరమైన బాధలు మీ మనసును తొలిచివేస్తున్నాయి. కానీ బాధపడుతూ ఉండే మీ మనసుకు ఇటువంటి పరిస్థితి నుండి విముక్తి కలిగించవచ్చు. ఈరోజు ప్రస్తుతం ఒక క్లిష్ట పరిస్థితిగా కనిపిస్తూ ఉండే సమస్య కొద్దిసేపట్లో దానంతట అదే పరిష్కారమైపోతుంది. కొన్ని ఆకస్మిక నష్టాలు కొద్ది కాలంలోనే భర్తీ అయిపోతాయి. కొన్ని మాత్రం మరికొంత ఎక్కువ టైంను తీసుకోవచ్చు. ఏమైనా మొత్తం మీద మీరు సరైన ఆర్థిక భద్రతతోనే ఉన్నారు. ఇప్పుడు చివరికి ఈరోజు మీ ఆర్థిక భాగ్యం ఇంకా మంచిగా మారవచ్చు. అందుచేత ఆర్థిక రాబడిలో వస్తూ ఉండే ఈ పెరుగుదలను మీరు సద్వినియోగం చేసుకోండి. మేషరాశి హెల్త్. నరాలు బిగుసుకుపోయే వ్యాధితో బాధపడుతూ ఉంటే వారు ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ సమస్య తీవ్ర రూపం దాల్చే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి మీరు ఇంకా అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటే దీనిని తప్పించడానికి ప్రయత్నించండి వీలైన తొందరలో. ఎందుకంటే బరువును తగ్గించుకోవటం మీ ఆరోగ్యానికి శ్రేష్టమైన మార్గం. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి కేవలం కూరగాయలతో చేసిన ఆహారాన్ని తీసుకోండి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మీ దైనందిన జీవిత చర్యలో యోగాను కూడా ఒక భాగంగా చేరిస్తే మీరు అత్యధిక లాభాలను పొందుతారు. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈనాడు ఇంట్లో సంభవించే అన్ని వివాదాలు కూడా చాలా ఆదుర్దా పడవలసిన విషయాలు. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చేయవలసిందల్లా పరిస్థితులు ఎక్కడ గాడి తప్పుతున్నాయా అని గమనిస్తూ ఉండటమే. కానీ మీ తరఫు నుండి మాత్రం మీ ఆవేశాన్ని కోపాన్ని ప్రదర్శించటం చాలా వరకు తగ్గించాలి. వృషభ రాశి రొమాన్స్. మీ వివాహం గురించి మీరు చర్చల మధ్యలో ఉన్నట్లయితే ఈరోజు ఈ చర్చలు మీరు అనుకున్నట్లుగానే జరుగుతున్నాయని మీరు గ్రహిస్తారు. ఏ విధమైన పెద్ద అడ్డంకులను ఎదుర్కొనవలసి ఉండదు. మీరు ఆశించే ఎదురు చూస్తున్న ఫలితాలే వస్తాయి. చివరకు మీరు ఈరోజు ఒక తేదీని కూడా నిర్ణయించవచ్చు. వృషభ రాశి కెరియర్. ఈరోజు మీరు మీ పనిలో ఇంకా వేగాన్ని అందుకోవాలి. కాబట్టి మీ పనిలో మీరు పీకల్లోతు మునిగిపోయి ఉంటారు. మీరు పనిచేసే పరిశ్రమ కొన్ని మార్పులతో మారిపోతోంది. అలాగే మీ ఉద్యోగం, మీ విధులు కూడా. అందుచేత మీరు చేయగలిగినంత వరకు బాగా పనిచేయండి. ఇటువంటి మార్పులకు తగ్గట్టుగా మీ ఉద్యోగ రంగంలో పరిధిలో ప్రవేశపెట్టబడిన ఈ మార్పులకు అనుగుణంగా మీరు కొన్ని గంటల సేపు అధికంగా పనిచేయవలసి ఉండవచ్చు. ఈ మధ్య మీరు పనిచేసే రంగంలో సంభవించిన మార్పులకు సంబంధించి మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకుంటూ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మీరు మీ నైపుణ్యం పాతబడిపోయిన వారుగా కాకుండా ఉండేందుకు, పనికిరాకపోయినట్లుగా ఉండకుండా ఉండేందుకు మీరు చేసే ఈ పనులపై సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం, మీరు స్పెండ్ చేసిన టైము మీ భవిష్యత్తులో మీకెంతో ఉపయోగపడుతుంది. వృషభ రాశి ఫైనాన్స్. మీరు గనక వ్యాపారంలో ఉంటే ఈరోజు మీకు ఒక అమోఘమైన రోజుగా మీరు గమనిస్తారు. కొత్త పనులు మీరు అందుకునే దానికంటే వేగంగా వస్తున్నాయి మీ చేతికి. అలాగే మీరు ప్రస్తుతం చేస్తున్న పనులు కూడా బాగానే సాగిపోతున్నాయి. ఒకవేళ మీకు రాజకీయ సంబంధాలు గనక ఉన్నట్లయితే ఈరోజు మీకు చాలా పెద్ద అవకాశాలు మంచి లాభసాటి అయిన ప్రాజెక్టుల రూపంలో మీకు అందుతాయి. వృషభ రాశి హెల్త్.
మీరు కూర్చునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని కూర్చోవాలి, లేకపోతే వీపు పట్టేసినట్లు అవుతుంది. ఎప్పుడూ కూడా మంచి పొజిషన్లోనే కూర్చునేటట్లుగా అలవాటు చేసుకోవడం మంచిది. ఇది మీ యొక్క ఆరోగ్యాన్ని, విశ్వాసాన్ని మెరుగుపరచడమే కాదు, మీ పనిలో కూడా బాగా ఉపకరిస్తుంది. అలాగే నిద్రకు మీరు టైంను తగ్గించకుండా చూసుకోండి. సరిపోయేంత నిద్ర లేకపోవటం మీలో ఉండే వ్యాధి నిరోధక శక్తిని బలహీనపరచడమే కాదు, మానసిక స్థైర్యాన్ని కూడా పాడు చేయవచ్చు. మీ ఆరోగ్యం కోసమైనా తగినంతసేపు నిద్రపోతూ ఉండండి. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేయండి. మీ చుట్టూ ఉన్న వారితో మీరు పెంచుకున్న కామ్రేడరీ కారణంగా ఇది సంభవం. సమీప భవిష్యత్తులో ఈ సంబంధాల వల్ల మీకు లాభాలు చేకూరుతాయి. మీరు మీ కుటుంబ వ్యవస్థకు బలమైన పునాదులు వేసుకున్నారు కాబట్టి మీ సంబంధాలను పదిలపరుచుకుంటూ ముందుకు సాగండి. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో మీ సంబంధ బాంధవ్యాలు చాలా సామరస్యంగా ఉంటాయి. అంకిత భావంతో ఒకరికొకరుగా ఈరోజు సంబంధ బాంధవ్యాలు పెట్టుకోబోయే మీలో కొందరు అది దీర్ఘకాలపు బంధంగా ఎంతో ఆకర్షణీయంగా మారుతుందని భావిస్తారు. దీర్ఘకాలం పాటు మీరు జ్ఞాపకం ఉంచుకునేటటువంటిది, లేకపోతే ఒక ప్రత్యేక సందర్భంలో కానీ ఇచ్చిన ఒక బహుమతిని మీ భాగస్వామి నుండి ఈరోజు మీరు అందుకోవచ్చు. మిథున రాశి కెరియర్. మీరు పనిచేసే చోట మీరు ఈరోజు తీవ్రంగా ఫోకస్ చేస్తూ చిత్తశుద్ధితో పనిచేయవలసిన అవసరం ఉంది. పూర్తిగా మీరు ఫోకస్ చేయకుండా చేపట్టిన చర్యలేవి అనుకున్న ఫలితాలనివ్వవు. అత్యంత ప్రాముఖ్యత, ప్రయారిటీనిచ్చిన అంశాలను ఎంచుకొని దీనిపై మీ దృష్టిని, ఏకాగ్రతను పెట్టి పనిచేయడానికి చూడండి. అప్పుడు మాత్రము మీ లక్ష్యాలను సాధించగలుగుతారు మరియు మీ నైపుణ్యాన్ని చక్కగా ఉపయోగించుకొని లాభాన్ని రాబట్టుకోగలుగుతారు. మిథున రాశి ఫైనాన్స్. మీ భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలను తుది నిర్ణయం చేసేటప్పుడు జాగ్రత్తగా, ఓపికగా ఆలోచించండి. మీరు తొందరపాటులో తీసుకునే ఏ నిర్ణయమైనా సరే మీ ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీయవచ్చు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ చేతికి అంది వచ్చే కొద్దిపాటి అవకాశాలను అందిపుచ్చుకొని తొందరగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు. అయితే తొందరపాటు, అనాలోచితమైన నిర్ణయాలు మాత్రం తీసుకోకండి, లేకపోతే మీరు కొన్ని నష్టాలను భరించవలసి ఉంటుంది. మీ ఛాయిస్పై నిర్ణయం తీసుకునేటప్పుడు తెలివిగా, వివేకవంతులై ఉండండి. మిథున రాశి హెల్త్. ఈరోజు మీ మనశ్శాంతిని కొన్ని వ్యతిరేక భావాలు భగ్నం చేయవచ్చు. అయితే మీరు ప్రశాంతంగా ఉంటూ ఉద్రిక్తత అనేది లేకుండా ఉండండి. దీనిని సాధించడానికి కొన్ని సృజనాత్మకమైన కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ ఉండండి. అలాగే అనవసరమైన పనికిమాలిన ఆలోచనలను మీ మైండ్లోకి రానివ్వకండి. వాస్తవంగా చెప్పాలంటే మీ మానసిక ప్రశాంతత కోసం, మానసిక స్థైర్యం కోసం మీరు కృషి చేస్తూనే ఉండండి. ఎల్లప్పుడూ ఉద్రిక్తతతో ఉండే మీ మైండ్ మిమ్మల్ని ఏ పని మీద కూడా మీ మనసును కేంద్రీకరించనివ్వదు. కానీ రిలాక్స్ అయిన మైండ్ మాత్రం ఒకేసారిగా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే మీలోని ఉత్పాదక శక్తిని కూడా పెంపొందిస్తుంది. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ప్రస్తుతం డబ్బు, మంచి గుర్తింపు మరియు విజయం అన్నీ మీ వైపే చూస్తున్నాయి. మీ దారిలోకి చొరబడి మిమ్మల్ని పలకరించే ప్రతిదానిని కూడా వదలకుండా ఎంజాయ్ చేయండి. మీరు ఈ రోజుల్లో జీవితం మీకు ప్రసాదిస్తుంది అన్ని రివార్డులను. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే రోజు ఈ రోజు కావచ్చు. కర్కాటక రాశి రొమాన్స్. వీలైతే మీ ప్రేమను తెలియజేయటంలో ఏదైనా ఒక నూతన పద్ధతిని ఉపయోగించుకోండి. మామూలుగా ప్రతిసారి ఇస్తూ ఉండేటటువంటి స్వీట్లు, బహుమతులే కాకుండా మీ అంతటి మీరే ఒక చిన్న భావయుక్తమైన గీతాన్ని వ్రాసి మీ ఆప్తులకు మీరే పంపిస్తే మీరు అత్యధికంగా లాభాన్ని పొందుతారు. ఇది ఒక నూతనోత్సాహాన్ని మీ భాగస్వామిలో కలుగజేయటమే కాదు, మీ ప్రేమ వ్యవహారంలో కూడా ఒక క్రొత్త సరదాను పుట్టిస్తుంది. కర్కాటక రాశి కెరియర్. ఫ్యాషన్ పరిశ్రమలో మీరు ఒక మోడల్గా పనిచేస్తున్నట్లయితే ఈరోజు మీకు చాలా ఫలప్రదమైన రోజు. పని కోసం మీరు ప్రయత్నిస్తున్నట్లయితే, బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైనవి సిద్ధంగా ఉన్నాయి. మీకోసం అవకాశం ఉన్న ఎంప్లాయర్స్ నెట్వర్క్ చేసేటట్టు చూడండి. ఈరోజు కొద్దిమంది మీ వైపు తిరిగి చూడడం ఖాయం. కర్కాటక రాశి ఫైనాన్స్. ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాలలో ఒక ఆశ్చర్యకరమైన, అభివృద్ధికరమైన సంఘటన మీరు చూస్తారు. మీకు ఒక సహచరుడి ద్వారా డబ్బు అందుతుంది. అలాగే మీ వ్యాపారం కూడా బాగా వికసిస్తుంది. బహుశా మీ వ్యాపారంలో మీ బంధువు ఒక ఆయన కూడా ఉండి ఉండవచ్చు. ఈయన మీకు ఒక క్రొత్త అకౌంట్తో మరికాస్త సొమ్మును ఇవ్వగలుగుతాడు. ఈ రోజు ఇటువంటి వారు చేసిన తమ వంతు సహకారానికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. వారి అదృష్టం మీకు కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు తప్పకుండా మీరు లాభాలను గడిస్తారు. కర్కాటక రాశి హెల్త్. మీ ఆరోగ్యం మొత్తం మీద బాగానే ఉంటుంది, కానీ కడుపు నొప్పి వంటి సమస్యలతో మీరు ఈరోజు పోరాడవలసి ఉంటుంది.
ఇటువంటి లక్షణాల నుండి బయటపడటానికి చక్కటి పౌష్టికాహారాన్ని తీసుకుంటూ లైట్గా వ్యాయామం కూడా చేయండి. పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నా అతిగా బాధపడకండి. ఇటువంటి సమస్యలు కేవలం తాత్కాలికమేనైనా చక్కటి ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని తినే విధానాన్ని కొనసాగిస్తూనే ఉండండి. మీరు ఇటువంటి కడుపు నొప్పి వంటి సమస్యలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబంలో సంభవించిన ఒడిదుడుకులను గురించి చర్చించాలని మీరు ఒక సలహాదారుడు కోసం వెతుకుతూ ఉండే అవకాశం ఉంది. ఈ సమస్యల నుండి మిమ్మల్ని సులువుగా తప్పించే మార్గాన్ని సూచించే విధంగా మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఒక మంచి వ్యక్తి కోసం వెతకండి. సింహరాశి రొమాన్స్. అతను మీ జీవితంలోకి ప్రవేశించడంతో మీ జీవితం ఎంత మారిపోయిందో అతనికి తెలియనివ్వడానికి ఇది సరైన టైము. ఇది వారిలో ఉత్తేజాన్ని కలిగించి మీ ఇద్దరిని జీవిత పథంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి వీలు కలిగించవచ్చు. మీరిద్దరూ పంచుకుంటూ ఉండే మీ ప్రేమానురాగాలను ఆలంబనం చేసుకుంటూ ఈరోజు మీ ఆప్తునికి మీ హృదయాన్ని ధారపోయండి. సింహరాశి కెరియర్. ఈరోజు మీ పని భారంతో ఒత్తిడిని ఫీల్ అవుతున్నారు. మీ విజయానికి ఏకదృష్టితో పనిచేయడం, మీ అంకిత స్వభావం మరియు సమర్థవంతంగా పనిచేయగలిగి ఉండటం మీ తరఫు నుండి అవసరమని మీరు మరొకసారి గుర్తు చేయబడుతున్నారు. ఉద్రిక్తతను ప్రక్కకు పెట్టండి కాసేపు, ఎందుకంటే ఇది ప్రొడక్టివిటీ కావలసిన టైము. అభివృద్ధి నెమ్మదిగా జరుగుతున్నా మీరు ముందుకు దూసుకుపోతూ విజయాన్ని పొందుతారని ధైర్యంగా ఉండండి. ప్రగతిని ఇంకా సాధించగలిగే అంశాలపైనే ఫోకస్ చేస్తూ ఉండండి. ఈరోజు సింహరాశి ఫైనాన్స్. ఖర్చులు విపరీతంగా ఉండటంతో డబ్బు విపరీతంగా చేజారిపోతుంది. ప్రస్తుత పరిస్థితిలో ఈరోజు డబ్బు మీ అకౌంట్లో చేరిన దానికంటే వేగవంతంగా బయటకు వెళ్ళిపోతున్నట్టు గమనిస్తారు. మీరు చేయబోయే కొనుగోళ్లను ఖర్చులను అదుపు చేస్తూ ఉండండి. కొంతవరకైనా మీరు ఖర్చులు తగ్గించుకోగలరు. అవసరమైన వాటికే ఖర్చు చేయండి. ఇంకా ఎన్నో అవసరాలు ఉంటాయి ముందు. కులాసాలకు విలాసాలకు తావులేదు ప్రస్తుతానికి. సింహరాశి హెల్త్. ఈరోజు మీరు చాలాసేపు స్తబ్దుగా కూర్చుండిపోతూ కాలక్షేపం చేస్తూ ఉండటం వల్ల మీ శరీరం దానికి భారీగా మూల్యం చెల్లించబడవలసి ఉంటుంది. మీలో కొన్ని నొప్పులు బాధలు దాగి ఉన్నాయి. అవి ఉన్నట్లు మీకు తెలియనంతగా. ఈరోజు మీరు ఒకసారి హుషారుగా లేచి జిమ్ వైపు వేగంగా వెళ్ళవలసిన రోజు. దీనికి మీరు భయపడవచ్చు, కానీ తొందరలోనే గ్రహిస్తారు మీరు ఈ విధంగా చేసినందుకు చాలా ఉపయోగం ఉందని. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబ సభ్యులు తీసుకున్న ఒక నిర్ణయంపై మీరు బాణాన్ని ఎక్కుపెట్టి ఉంటారు. ఈ విధమైన నిర్ణయం మీపై కొంత ప్రభావాన్ని చూపించవచ్చు, కానీ మీరు అటువంటి నిర్ణయాన్ని మార్చివేసే స్థితిలో లేరు. ఈ నేపథ్యంలో మీ కోపతాపాలను కాస్త తగ్గించుకొని సౌమ్యంగా సహనంతో సమస్యలను పరిష్కరించుకుంటే మంచిది. కన్యా రాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ భాగస్వామి ఇంట్లో కూర్చొని మరో సాయంకాలాన్ని ఇలాగే గడపడానికి అవకాశం ఇవ్వద్దు. బయటపడి టౌన్ అంతా రంగుల కళ్ళతో నింపివేయండి. ఏదైనా ఆనందంగా సరదాగా గడిచిపోయే కాలక్షేపం చేయండి. ఒక డ్యాన్స్ క్లాస్కో లేక ఒక సినిమా చూడటానికో ఇద్దరు కలిసి. ఇది తప్పకుండా మీ విసుగును బోరుగా ఫీల్ అవ్వడాన్ని ఛేదించి మీరిద్దరూ మరోసారి ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గురించి మరోసారి మాట్లాడుకోవటానికి అవకాశం ఇస్తుందని మీరు గ్రహిస్తారు. కన్యా రాశి కెరియర్. అమోఘమైన విజయాలు మీకు అతి సమీపంలోనే ఉన్నాయి, కానీ మీ జీవితాన్ని ఒక్కసారిగా ఒక క్రొత్త కోణంలోకి తీసుకెళ్లాలనే మీ కోరికకు వివేకంతోనూ లోకజ్ఞానంతోనూ పదును పెట్టాలి. మీరు ఆశ్చర్యపోవడం, అశాంతిగా ఉండడం అన్నవి సహజం. ఐడియాలు, అనుభవాలతో నిండిన క్రొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అటువంటి వాటిని ఇంతవరకు చూడనప్పుడు, అయితే సరైన విధంగా మీరు సిద్ధంగా లేకుండా తొందరపడితే అనుకోని ఈ ఉత్సాహం మీకెంత తొందరగా వచ్చిందో అంత తొందరగానే మాయమైపోతుంది. కన్యా రాశి ఫైనాన్స్. మీరు ఒక వాహనాన్ని కొనాలని ఆలోచిస్తూ ఉంటే దానిని ఎంచుకోవడానికి ఇదే సరైన రోజు. ఈ రోజు మీరు ఎంచుకోబోయే కారు చివరికి మీకు సంతృప్తికరంగా ఉండవచ్చని మరియు ఈ రోజు అనుకూలమైన మీ జాతకం ఇది మీకు సాధ్యపడేట్టు చేయవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు కొనడానికి ఇంకా సిద్ధంగా లేనట్లయితే కనీసం కొన్ని షోరూములైనా చుట్టుముట్టండి. ఈ రోజు మీకు అనుకూలమైన రోజు కాబట్టి. కన్యా రాశి హెల్త్. ఈరోజు మీ కుటుంబం అందరికీ ఒక వ్యాయామాన్ని కనిపెట్టాలి. అందరూ బయటకు వెళ్ళి కొన్ని వ్యాయామాలు చేయడం చాలా సరదాగా ఆనందంగా ఉంటుంది. మీరందరూ కలిసి చేయడం వ్యాయామం చేస్తున్నప్పుడు అది మీకు సరదాగా ఆనందంగా ఉన్నట్లు అనిపిస్తే దాన్ని మీరు ఇంకా ఎక్కువగా చేయగలుగుతారు. అలాగే ఎక్కువగా ఎంజాయ్ చేయగలరు కూడా. మీరందరూ కూడా ఇటువంటి ఒక చిన్న కార్యక్రమాన్ని మెచ్చుకుంటూ ఆనందిస్తున్నట్లుగా గమనిస్తారు ఈరోజు. తులారాశి
ఓవర్వ్యూ. ఈరోజు మీరు చదివి వివిధ లిటరేచర్ల ద్వారా కొన్ని అద్భుతమైన లాభాలు పొందుతారు. మీరు ఇప్పుడే కొంత సమాచారాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నట్లు ఫీల్ అవుతారు. దీనిని మీరు మీ వృత్తిలోనూ లేక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇది మీకు ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. తులారాశి. రొమాన్స్. ఈరోజు మీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సామరస్యం, సరదా, అలాగే ఎంజాయ్మెంటు ఇవన్నీ మీవే. ఈరోజు మీకు దగ్గరగా ఉండేవారు, ఆప్తులతోనే మీ టైం అంతా గడిపేస్తారు మీరు. అందుచేత ఈ స్పెషల్ క్షణాలను సద్వినియోగం చేసుకోండి. మీరు ప్రేమించే వారి సమక్షంలో మీరు కాస్త నమ్రతగా, వినయంగా ఉండడానికి భయపడకండి. ఈ మధ్య మీ మైండ్లో ఉండి చేయవలసిన అన్ని పనుల గురించి కాస్త మర్చిపోండి. ఈరోజు ఆనందంగా గడిపేయండి ఈరోజంతా. తులారాశి. కెరియర్. సేల్స్, మార్కెటింగ్ శాఖలలో పనిచేస్తూ ఉండేవారు గత కొద్ది వారాలుగా తమ యజమానుల వద్ద నుండి విపరీతమైన ఒత్తిడి కింద పనిచేస్తూ ఉండవచ్చు. అటువంటి వారు ఈరోజు ఒత్తిడి ఏమీ లేకుండా ఫ్రీగా ఉంటారు. ఒక మార్పు కోసం ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నవారు చాలా బాగా పనిచేయగలుగుతారు. అంచేత ఈరోజు ఎంతమంది క్లయింట్లను కలవడం వీలవుతుందో అంతమందిని కలవండి. తులారాశి. ఫైనాన్స్. పనిలో మీరు ఒక బలమైన శక్తిగా ఎదగాలంటే, అలాగే మీ ఆర్థిక పరిస్థితిలో కూడా మీరు భావ సారూప్యత, సృజనాత్మకత ఉన్నటువంటి వారిలో చేతులు కలపవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ప్రతిభను, ప్రజ్ఞను చూపించడానికి మీకు ఒక అవకాశాన్ని కలిగిస్తుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మీ శ్రేయస్సు దృష్ట్యా మీకే మంచిది. మారుతున్న పద్ధతులు, సాంకేతిక అభివృద్ధితో పాటుగా మీరు కూడా మీ నైపుణ్యాన్ని ఉపయోగించవచ్చు. ఒక పెట్టుబడిలాగా మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను సరైన రీతిలో ఉపయోగించుకోవడానికి మీ శక్తి సామర్థ్యాలపై ప్రోత్సాహకరమైన దృక్పథంతో ఫోకస్ చేయండి ప్రతిభావంతంగా ఉండటానికి. తులారాశి. హెల్త్. మీ సాంఘిక జీవితాన్ని మీ దైనందిన ఫిట్నెస్ రొటీన్కు ఏ విధంగా జత చేయడం జరిగినా అది మీకు సరైన పంథాలో మీ ఫిట్నెస్ లక్ష్యాల వైపు తీసుకెళ్లడానికి దోహదపడుతుందని గ్రహిస్తారు. ఈరోజు ఒక వాకింగ్ లేక రన్నింగ్ క్లబ్ను ప్రారంభించాలనే మీ ఆశయాన్ని గురించి మీ స్నేహితులతో మాట్లాడవచ్చు. ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా మంచి రుచికరమైన వంటకాలను పంచుకోండి. క్రొవ్వును అధికం చేసి పనికిరాని చిరుతిళ్ల కంటే రాకెట్ బాల్ కోసం జిమ్ వద్ద ఒక స్నేహితుడిని కలవండి. ఈ విధమైన కార్యకలాపాలు మీ వ్యాయామాన్ని ఇంకా ఉత్సాహకరంగా, ఆనందంగా ఉండేట్లు చేస్తాయి. అలాగే మిమ్మల్ని మీ స్నేహితులకు దగ్గర చేస్తాయి. వృశ్చిక రాశి. ఓవర్వ్యూ. ఈరోజు బయటకు వెళ్ళి క్రొత్త వారిని కలవాలని చాలా ఆతృతగా ఉంటుంది మీకు. గత కొద్ది కాలంగా మీ సాంఘిక జీవితం కాస్త బోరింగ్గాను, నిర్లిప్తంగానూ ఉన్నట్లు గ్రహిస్తారు. ఎవరైనా ఒక మంచి మిత్రుడితో కలిసి బయటకు వెళితే మీరు ఇంకా ఎంతమందినో కొత్తగా కలుసుకోవచ్చు. వృశ్చిక రాశి. రొమాన్స్. ఈ రోజు మీరు అమితోత్సాహంగా, ఆవేశపూరితంగా కనిపిస్తూ ఉంటారు. మీలోని విషయాసక్తిని కలిగించే భౌతికానందంలో ముంచెత్తే కోరికలు తారాస్థాయిలో ఉంటాయి. కాబట్టి ప్రస్తుత తరుణంలో ప్రపంచానికి దూరంగా మీరు మీ దైనందిన జీవితంలో రోజు పనితో సతమతమవుతూ ఉండే మీరు దూరంగా ఒంటరిగా మీ భాగస్వామితో కాస్త కాలక్షేపం చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఈరోజు మీరిద్దరూ కలిసి కొన్ని ప్రత్యేకమైన మధుర క్షణాలను దొరకపుచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీకు కావలసిన వారితో, ప్రేమించే వారితో పొందే ఆనందాన్ని, సంతోషాన్ని అన్నింటినీ కూడా తనివి తీరా అనుభవించవచ్చు. వృశ్చిక రాశి. కెరియర్. ఒకవేళ మీరు బ్యాంకులో గనక పనిచేస్తున్నట్లయితే మీ దీర్ఘకాలపు ఉద్యోగాభివృద్ధి కోసం కొన్ని మార్గాలు మీకు తారసపడతాయి. ఈరోజు మీకున్న కాంటాక్ట్ అందరితోనూ మంచి సంబంధాలు పెట్టుకోండి. భవిష్యత్తులో ఈ సంబంధాలు మీకు ఎలా ఉపయోగపడతాయో మీకే తెలియకపోవచ్చు. వృశ్చిక రాశి. ఫైనాన్స్. ఈరోజు ఆర్థికంగా లాభసాటిగా ఉందని తెలుసుకుంటారు మీరు. ఈరోజు పనిలో ఒక ముఖ్యమైన పనిని కానీ, బాధ్యతను కానీ అప్పగించబడవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీకు ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది. ఆర్థికంగా మీరు సాధించిన విజయం మీకు ప్రశంసలను తీసుకురావడమే కాదు, ప్రగతి మార్గాన అధిక పెరుగుదలకు అవకాశాలను కల్పిస్తుంది కూడా. అంతేకాకుండా ఇది మీకు అదనంగా ఇంకొక ఇంక్రిమెంట్ ను తీసుకురావచ్చనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులో చేరాలని ఆశిస్తూ ఉండేవారి విషయంలో ఈ రోజు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే వారి ఇంటర్వ్యూలో కూడా విజయాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశి. హెల్త్. మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ఉండడం వల్ల ఈరోజు మానసికంగానూ, శారీరకంగానూ కూడా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ మీకు మానసిక, భౌతిక క్షేమాన్ని ప్రసాదిస్తుంది. అందుచేత మీ శ్రేయస్సు దృష్ట్యా ఆధ్యాత్మిక చింతనతోనే ఉంటూ కాలక్షేపం చేస్తూ ఉండండి. దీర్ఘకాలపు మానసిక మరియు భావావేశంతో కూడుకుని ఉండే ప్రశాంతితో ఉన్నామనే భావనతో. ధనుర్రాశి. ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ కొంచెం ఒత్తిడికి లోనై
టెన్షన్ ఫీల్ అవ్వచ్చు. మీ చుట్టూ ఉండేవారు మీకంటే కొంచెం ముందడుగులోనే ఉండటం వలన మీ మూడ్ కొంచెం పాడయ్యే అవకాశం ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా వాటిని అలా పక్కన పెట్టి మీ ఆరోగ్యానికి జాగ్రత్త వహించండి. ధనుర్ రాశి రొమాన్స్. ఈరోజు మీరు చాలా ప్రణయభరితంగా ఫీల్ అవుతున్నారు. అలాగే మీ ఆప్తులతో ఈ ప్రేమాభిమానాలను పంచుకోవాలని చూస్తున్నారు. మీరు ప్రత్యేకంగా ఇంకెవరినో ఆకర్షించాలని కూడా ప్రయత్నిస్తున్నారు. అలాగే చేయండి. ఈరోజు స్వేచ్ఛగా మీ యొక్క ప్రణయ జీవితం చిగురిస్తూ ఉండే రోజు ఇది. ఈరోజు మీ బంధాలలో మీరు చేసే కృషి ఫలప్రదమవుతుంది. మీకు తెలియని అనేక విధాలలో మీ భాగస్వామి మీదే ఫోకస్ చేసి ఉంచండి. లేకపోతే మీకు ఇష్టమైన వారిని మీదిగా ఆలోచించుకుంటూ మీ శ్రమ రాబోయే కాలంలో ఫలిస్తుందని మీరు గ్రహిస్తారు. ధనుర్ రాశి కెరియర్. ఈరోజు మీరు వ్యాపార భాగస్వామ్యం గురించిన విషయం చర్చించడంలో జాగ్రత్తగా మెలకువగా ఉండండి. ప్రారంభంలో ఈ భాగస్వామ్యం చాలా ప్రోత్సాహకరంగానే కనిపిస్తుంది, కానీ కాలక్రమాన ఈ సంబంధాలు పాడైపోవచ్చు. ప్రస్తుత తరుణంలో ఏ విధమైన అఫీషియల్ డాక్యుమెంట్ పైన కూడా సంతకం పెట్టబోయే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ధనుర్ రాశి ఫైనాన్స్. ఈ మధ్యనే మీకు సంభవించిన నష్టాలను పోడ్చడానికి అనుకోని విధంగా వచ్చిన లాభాల వల్ల మీకెంతో ఉపశమనం లభించడం చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ లాభాలను విస్తృతపరచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఆ సొమ్మును అప్పుడే ఖర్చు చేసేయకండి. ఈ మాదిరి ఆర్థికపరమైన రాబడి పుష్కలంగా వస్తూ ఉండే పరిస్థితి ఎంతకాలం ఉంటుందో మీకు తెలియదు. మీ ఖర్చుల విషయంలో చాలా అదుపులో పొదుపుగా ఉండండి. ఈరోజు ధనుర్ రాశి హెల్త్. ఈరోజు బ్లడ్ షుగర్తో సమస్యలు తలెత్తుతున్నట్లయితే మీరు లోనికి తీసుకునే షుగర్ గురించి దృష్టి పెట్టి గమనించవలసిన అవసరం ఉంది. ఒకవేళ బ్లడ్ షుగర్ సమస్య మీకు ఉంది అనిపిస్తే డాక్టర్ను సంప్రదించండి. ఇటువంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఈరోజు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు మానసికంగాను అలాగే భౌతికంగాను కూడా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. మీ ఉత్సాహం, మీరు చూపించే చొరవ ఈరోజు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. దీనివల్ల మీరు చేసే పనిలో కూడా మంచి నాణ్యత, పరిమాణం కూడా బాగా మెరుగవుతాయి. మకర రాశి రొమాన్స్. మీ అనుబంధాలను ఇంకా లోతుగా వ్యక్తిగతంగా అభివృద్ధి చేసుకోవడానికి ఈరోజు చాలా ఉత్తేజకరమైంది, ప్రోత్సాహకరమైనది కూడా. ఒక ప్లెజర్ ట్రిప్ పై బయలుదేరడానికి ఈరోజు చాలా అనువైనది. సాధారణ దైనందిన జీవితం నుండి ఒక చిన్న బ్రేక్ తీసుకొని మీ ఇద్దరు కలిసి జీవితంలో ఎంజాయ్ చేయడానికి వీలవుతుంది. ఈ ట్రిప్ మీలో నూతనోత్సాహాన్ని నింపుతుంది. మీ ప్రేమను ఇంకా ఉన్నతమైన శిఖరాలపైకి తీసుకువెళుతూ మీరిద్దరూ పంచుకున్న మానసిక ఆనందం, సంతృప్తి మీలో మంచి మార్పును తీసుకొస్తుంది. మకర రాశి కెరియర్. మీ పనిలో తలెత్తే సమస్యలు పరిష్కరించడానికి మీరు సృజనాత్మకమైన మరియు సంప్రదాయబద్ధమైన పద్ధతులు ఉపయోగించడం ద్వారా లాభాలను పొందగలరు. ఒక్కో సందర్భంలో సబబుగాని సహేతుకంగాని ఆలోచనలు కూడా పనిచేస్తాయన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మీరు జటిలమైన సమస్యలకు కూడా ఆశ్చర్యకరమైన పరిష్కారాన్ని చూపించడంలో మీకు ఇది ఒక అవకాశాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా పనిచేసే టైంని తగ్గిస్తూ అలాగే వివాదాలను కూడా నిరోధిస్తూ ఉండడంలో సహకారిగా. మకర రాశి ఫైనాన్స్. వ్యాపార వ్యవహారంలో మీరు చేయబోయే ఒక చిన్న ప్రయాణం మంచి ఫలితాన్ని ఇవ్వచ్చు. ఇది మీకు మంచి పలుకుబడి ఉన్న కొంతమంది కాంటాక్ట్ పెట్టుకునే అవకాశాన్ని కూడా కలిగిస్తుంది. మీ బిజినెస్ను విస్తృతపరచుకోవడానికి వీలుగా మీరు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారు. ఈ ట్రిప్లో మీరు పెట్టిన పెట్టుబడులతో మంచి లాభాలను గడించగలరు. మీరు ఇవ్వవలసిన ప్రజెంటేషన్ పేపర్లను సిద్ధంగా ఉంచుకోండి. మీ బిజినెస్. మకర రాశి హెల్త్. నిన్న రాత్రి మీరు కన్న స్పష్టమైన కళ ఈ రోజంతా మిమ్మల్ని వేధిస్తూ ఉండే అవకాశం ఉంది. ఈ కళ మిమ్మల్ని రాత్రంతా విశ్రాంతి లేకుండా కష్టతరంగా చేస్తూ నిద్రాభంగం చేసి ఉండవచ్చు. అయితే దీని గురించి పెద్దగా బాధపడవలసింది ఏమీ లేకపోయినప్పటికీ మీరు నిద్రకు ఉపక్రమించే ముందు ప్రోత్సాహకరమైన మంచి ఆలోచనలతో నిద్రకు తయారవటం ముఖ్యం కూడా. లేకపోతే మీరు నిద్రాభంగంతో అలసిపోవలసి ఉంటుంది. కుంభరాశి ఓవర్వ్యూ. ఈ రోజు మీ ఇంట్లో సంభవించిన వివాదాన్ని శాంతియుతంగా చక్కబెట్టుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య తలెత్తే వాదనలు ప్రారంభమైతే మీరు మధ్యలో ఇరుక్కుపోగలరు. ఈ రోజు మీరు ఒక మధ్యవర్తిగా లౌక్యాన్ని ఉపయోగించి శాంతియుతమైన వాతావరణాన్ని స్థాపించండి. కుంభరాశి రొమాన్స్. ఇటీవలి కాలంలో మీరు కుటుంబ సామాజిక పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నా ఈరోజు ఇవన్నీ మాయమైపోయినట్లు మీరు గమనిస్తారు. మీ కుటుంబ సభ్యులు మీరు వారిని ఎంతగా ఇష్టపడతారో, వారిని ఎంతగా మీరు ప్రేమిస్తున్నారో, వారి ఆశయాలను ఎంతగా మీరు గౌరవిస్తారో వారికి తెలియజేయడానికి టైంను ఉపయోగించండి.
మీ భాగస్వామి కూడా మిమ్మల్ని అభినందించవచ్చు. మీరెంతో ఉన్నతమైన మార్గంలో పయనిస్తున్నందుకు. కుంభరాశి కెరియర్. ఒకవేళ మీరు కనుక ఐటీ రంగంలో పనిచేస్తూ ఉంటే ప్రస్తుతం మీ పని ఒత్తిడి తీవ్రంగా ఉన్నట్లు గమనిస్తారు. ఏమైనప్పటికీ ఈ రోజు మీరు మీ వృత్తి రంగంలో అధిక లాభాలను పొందగలిగినట్లు గమనిస్తారు. అంచేత మీ చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నడుం బిగిస్తారు. ఈరోజు మీకు ఇచ్చిన డెడ్ లైన్ లోపలే మీ పనిని పూర్తి చేయగలుగుతారు. నిన్నటి వరకు అది ఎంతో అనుమానంగా ఉన్నప్పటికీ. కుంభరాశి ఫైనాన్స్. ఆర్థిక లాభాలు మరియు గుర్తింపు లభిస్తాయి మీకు ఈ రోజు మీరు పెద్ద మొత్తంలో డబ్బును అందుకోవచ్చు. మీ ప్రమేయం మీ శ్రమ ఏమీ లేకపోయినప్పటికీ ఇది వారసత్వం ద్వారా లభించినటువంటిది ఏదైనా కావచ్చు. ఇది మీకు ఆర్థిక పరమైన ఒక పంట వంటిది. అయితే ఈ సొమ్మునంతటిని వెంటనే ఖర్చు చేయకండి. మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకున్నటువంటివి. కుంభరాశి హెల్త్. వయస్సు ఉడిగిపోతోందనే అనవసరపు ఆందోళన మీకు మానసిక ఒత్తిడిని కలుగజేస్తుంది. రోజు మీ జీవితంలో వయసు మీరిపోవటం, ఉడిగిపోవటం అనేవి సహజ లక్షణాలు. మీరు వాటిని ఆపలేరు, ఏమీ చేయలేరు. మీరు చేయవలసిందల్లా ఈ వయసు ఉడిగిపోతోందన్న విషయాన్ని బహుశా కొంతకాలం పాటు వాయిదా వేయగలరేమో. దీనికోసం ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకుంటూ ప్రతి సందర్భంలోనూ ఆనందంగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. వయసు ముదిరిపోతుందన్న బాధ నుండి ఇవన్నీ మిమ్మల్ని కాస్త విముక్తుల్ని చేయవచ్చు. మీనరాశి ఓవర్వ్యూ. ఈ రోజు మీ జీవితంలోకి ప్రవేశించి మీ జీవితంలో ప్రతిదానిని తీయగా మార్చగలిగే వ్యక్తి కోసం విప్పారిని మీ కళ్ళతో నిరీక్షిస్తూ ఉండండి. మీ వృత్తిలో మీకు సరైన మార్గదర్శకత్వాన్ని చూపే మీ యుక్తి మీకు ఈ రోజు తటస్థించినట్లు మీరు కనుగొంటారు. మీ జీవితంలోకి కూడా ఇతను ప్రవేశించి మిమ్మల్ని ఆనందపరుస్తూ ఉంటాడు. మీనరాశి రొమాన్స్. ఈ రోజు మీ ప్రణయభరితమైన సంబంధాన్ని తదుపరి స్థాయిలోకి తీసుకువెళ్లడాన్ని మీరు పరిశీలిస్తున్నారు. బహుశా మీ భాగస్వామితో మీరు కొంతకాలంగా సంబంధం పెట్టుకుని ఉండవచ్చు. ఈ రోజు మీ మైండ్ దీన్ని ఒక చిరకాల సంబంధంగా మలుచుకోవాలనే కోరికతో ఉంది. ఇటువంటి మీ మానసిక అభ్యాసాలు, ప్రయోగాలు ఈ రోజు ఫలప్రదం కావచ్చు. మిమ్మల్ని సరైన మార్గంలోకి నడిపిస్తూ మీరు చిరకాలం అంకిత భావంతో నిలబడి ఉండిపోయే ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి మీ మనసు చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ కాళ్ళను భూమి మీదే ఉండనివ్వండి. మీనరాశి కెరియర్. విదేశాలలో ఒక వర్క్ పర్మిట్ కోసమో లేక ఒక వీసా కోసమో ఇంతకాలం నుండి మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు మీకు ఆ శుభవార్త అందవచ్చు. మీరు చాలా కాలం నుండి దీనికోసమే నిరీక్షిస్తూ ఉన్నారు. అందుచేత ఇటువంటి శుభవార్త సంతోషంగా సుస్వాగతం పలుకవలసినటువంటిది. ఈ అవకాశాన్ని మీ అత్యధిక లాభానికి ఉపయోగించుకోండి. ఎంజాయ్ చేయండి. మీనరాశి ఫైనాన్స్. అతి తక్కువ స్థాయిలో ఉండే మీ పొదుపు అలాగే కాస్త ఒడిదుడుకుగా ఉన్న ఆర్థిక పరిస్థితిని చూసి మీరు కాస్త దిగులుగా ఉండడంతో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు, ఖచ్చితంగా లాభాన్ని ఇచ్చే ఇతర మార్గాల వైపు చూస్తూ ఉంటారు. దీర్ఘకాల ప్రాతిపదికపై మీ డబ్బును కుదువు పెట్టడానికి మీ ఖర్చులను జాగ్రత్తగా బడ్జెట్ చేయండి. అలాగే ఆర్థిక ప్రణాళికను కూడా తయారు చేయండి. తెలివిగా మీరు మీ లక్ష్యాలను తొందరలో చేరుకోగలుగుతారు. మీనరాశి హెల్త్. శక్తివంతులుగా ఉండటానికి సేద్యపు ఆహారం మరియు సమీకృత పౌష్టికాహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. ప్రస్తుతం మీ ఆరోగ్యం ఏమీ అంత ఇబ్బందికరంగా లేకుండా బాగానే ఉంటుంది. అయితే మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుంటే ఇంకా మంచిది. మీకు పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ మీ శరీరానికి అవసరమయ్యే రోజు తీసుకుంటూ ఉండే పండ్లను మరియు కూరగాయలను ఎక్కువ చేయండి. మీరు తినే ఆహారంలో సేద్యపు పదార్థాలను ఎక్కువగా ఉపయోగించండి. దాంట్లో ప్రిజర్వేటివ్లు, క్రిమిసంహారకాలు ఏమీ ఉండవు కాబట్టి ఇవి మీ ఆరోగ్యానికి మొత్తం మీద చాలా మంచివి.